ఓకే. ఐఫోన్ 17 సిరీస్ రాబోతున్నాయి. వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. అంటే ఏ విధంగా ఫోన్స్ ఉంటాయి, ఏ ఫోన్స్ రాబోతున్నాయి, కొత్తగా ఏమైనా ఫోన్ యాడ్ కాబోతుందా, డిజైన్ ఏ విధంగా ఉంటుంది, ఏ ఫీచర్స్తో రాబోతుంది, ప్రీ ఆర్డర్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, సేల్ ఎప్పుడు ఉంటుంది అండ్ ప్రైస్ ట్యాగ్ ఏ విధంగా ఉంటుంది, పెరిగిందా తగ్గిందా, ప్రతిదీ మనం డిస్కస్ చేద్దాము. అండ్ చాలామంది ఐఫోన్ తీసుకుందాం అనుకుంటారు కానీ వాళ్ళ బడ్జెట్లో ఉండదు, అంటే నా లెక్క అనమాట. స్టిల్ వాళ్ళు వీడియో చూస్తారు, అంటే ఏ విధంగా చేంజెస్తో వస్తున్నాయి, ఏ విధంగా ఫోన్స్ ఉంటాయి అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ ఏంటి అని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే మీకు ముందు చెప్పాల్సింది, లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మనకు $50 to $100 వరకు ప్రైస్ ట్యాగ్ పెరగబోతుంది. ప్రైస్ ట్యాగ్ సేమ్గా ఉండదు అండ్ ప్రైస్ ట్యాగ్ తగ్గదు. ఎస్, స్టిల్ ఈ ఐఫోన్స్ మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్స్ మన దగ్గరనే తయారవుతున్నాయి ప్రతిదీ కూడా. అయినప్పటికీ మన దగ్గర ప్రైస్ ట్యాగ్ తగ్గదు భయ్య. మన దగ్గరనే కాదు, అవుట్ ఆఫ్ ఇండియా కూడా మీకు ప్రైస్ ట్యాగ్ తగ్గడం లేదు, ప్రైస్ ట్యాగ్ పెరగబోతుంది. ఇది మాత్రం మీరు మర్చిపోకండి. చాలామంది చెప్పారు యూట్యూబర్స్ ప్రైస్ ట్యాగ్ సేమ్గా ఉంటుంది, ప్రైస్ ట్యాగ్ మేబీ తగ్గొచ్చు బికాస్ ప్రో అండ్ ప్రో మ్యాక్స్ కూడా ఇండియాలో తయారవుతున్నాయి కాబట్టి ప్రైస్ ట్యాగ్ తగ్గొచ్చు అని చెప్పారు. కానీ అలా కావడం లేదు. స్టిల్ మనకు ప్రైస్ ట్యాగ్ పెరగబోతుంది. అది కూడా ప్రతి ఐఫోన్ యొక్క ప్రైస్ ట్యాగ్ పెరుగుతుంది. అండ్ మీరు నోటీస్ చేస్తే లాస్ట్ టైం మనకు ఐఫోన్ 16 ప్లస్, ప్రో అండ్ ప్రో మ్యాక్స్ అని 4 ఫోన్స్ కనిపించాయి. కానీ ఈసారి మనకు ఏదైతే ప్లస్ ఉందో దాని ప్లేస్లో కొత్తగా అండ్ ఇప్పటి వరకు ఉన్న అన్ని ఐఫోన్స్లో స్లిమ్మెస్ట్ ఐఫోన్ అయిన ఐఫోన్ 17 ఎయిర్ కనిపిస్తుంది మనకు. ఎస్, ఎయిర్ పేరుతో మనకు ఒక స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ రాబోతుంది. బట్ దీంట్లో మనకు అప్డేట్ కన్నా కాంప్రమైజెస్ ఎక్కువ ఉన్నాయి భయ్య. అది వాటి గురించి డిస్కస్ చేద్దాము. అయితే మనకు ఈసారి కనిపించే ఫోన్స్ 4 ఉంటాయి, కానీ ప్లస్ కాకుండా దాని ప్లేస్లో ఎయిర్ పేరుతో మనకు కొత్తగా స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. ఇవి మనకు సెప్టెంబర్ 9కి ఇండియా మార్కెట్లో గ్లోబలీ లాంచ్ కాబోతున్నాయి. ఇండియాలో చూసుకుంటే మాత్రం నైట్ 10:30 PMకి ఇవి మనకు యూట్యూబ్లో లైవ్ వస్తాయి. అండ్ ప్రీ ఆర్డర్ విషయానికి వస్తే మన ఇండియా మార్కెట్లో సెప్టెంబర్ 12కి ప్రీ ఆర్డర్ స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా సేల్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 19కి సేల్ ఉంటుంది. వీటి గురించి నేను ముందే చెప్తున్నా బికాస్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, అందుకోసం ముందే చెప్తున్నా. ఇక ఫోన్స్ విషయానికి వస్తే మనకు ఐఫోన్ 17 ఎయిర్, ప్రో అండ్ ప్రో మ్యాక్స్ అని 4 ఫోన్స్ కనిపిస్తాయి. ముందు మీకు చెప్పాల్సింది ఐఫోన్ 17 ఎయిర్ గురించి బికాజ్ ఈ ఫోన్ మనకు ఈసారి కొత్తగా ఎంట్రీ ఇవ్వబోతుంది అండ్ ఇది స్లిమ్మెస్ట్ ఐఫోన్ కూడా కాబోతుంది. కేవలం 5.5mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా రియర్ సైడ్లో సింగిల్ కెమెరాతో మనకు కనిపిస్తుంది. అంటే లైక్ ఐఫోన్ SE సిరీస్ లాగా దీంట్లో కూడా మనకు సింగిల్ కెమెరా మాత్రమే ఉంటుంది, డ్యూయల్ కెమెరా ఉండదు. అండ్ డిజైన్ వచ్చేసి మనకు ఈ విధంగా డిజైన్ కనిపిస్తుంది. రియర్ సైడ్లో కెమెరా, యాపిల్ లోగో, అదేవిధంగా ముందు వైపు డైనామిక్ ఐలాండ్ డిస్ప్లే, ఈ విధంగా మనకు సెటప్ కనిపిస్తుంది. దీంట్లో మనకు టైప్ సి పోర్ట్ ఉంటుంది కానీ సిమ్ ట్రే మనకు కనిపించదు. బట్ ఈ ఫోన్ మనకు సింగిల్ సిమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అది కూడా కేవలం ఈ సిమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, ఫిజికల్ సిమ్ సపోర్ట్ ఉండదన్నమాట. అండ్ మనకు కంప్లీట్ గా బాడీ వచ్చేసి అల్యూమినియం బాడీ ఆఫర్ చేస్తారు. అండ్ దాంట్లో అంటే మనకు మేబీ టైటానియం మిక్స్ చేయొచ్చు అంట బికాస్ ఆఫ్ స్ట్రాంగ్నెస్ కోసము. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే 6.6 ఇంచెస్ OLED XDR డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ ని సపోర్ట్ చేస్తుంది. బ్రైట్నెస్ కూడా పెంచేశారు, పీక్ బ్రైట్నెస్ లో మనకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మరి ఇది LTPSA లేకపోతే LTPOనా తెలియదు భయ్య, బికాజ్ మనకు ప్రో వేరియంట్ లాగా LTPO ఇస్తే బాగుంటుంది. బట్ మనకు చాలా మంది రూమర్స్ ఏంటి అంటే యాజ్ పర్ ద రూమర్స్ దీంట్లో మనకు LTPS డిస్ప్లే ఉండొచ్చంట. వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. బట్ మనకు 120 Hz రిఫ్రెష్ కనిపించబోతుంది. ఇది మాత్రం ప్లస్ పాయింటే. ఇక దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే ఐఫోన్ 12లో ఉన్న బ్యాటరీ సెటప్ మాక్సిమం అదే బ్యాటరీ సెటప్ ఉంటుంది. 2900 mAh బ్యాటరీ. ఎస్, ఐఫోన్ 12 కన్నా కొంచెం ఎక్కువ, ఐఫోన్ 13 కన్నా తక్కువ బ్యాటరీ సెటప్ ఈ ఫోన్లో కనిపిస్తుంది. జస్ట్ బికాస్ ఆఫ్ ఫోన్ స్లిమ్గా ఉంది కాబట్టి బ్యాటరీని తగ్గించారు. అండ్ ఇది లిథియం అయాన్ బ్యాటరీనే, సిలికాన్ కార్బన్ బ్యాటరీ కాదు భయ్య. ఆ టెక్నాలజీ యూజ్ చేసి ఉంటే బ్యాటరీ పెరిగేది, బట్ అలా వీళ్ళు ఏం చేయలేదు. మనకు ఆల్మోస్ట్గా తక్కువ బ్యాటరీ ఈ స్మార్ట్ ఫోన్లో కనిపిస్తుంది. బట్ దీనికోసం ఒక సొల్యూషన్ ఉంది. ఏంటో తెలుసా, మ్యాక్సేఫ్ టైప్లో మనకు బ్యాక్ కేస్ని ఆఫర్ చేస్తారు. అంటే బ్యాక్ కేస్లో మనకు బ్యాటరీ ఉంటుంది, అంటే పవర్ బ్యాంక్ ఉంటుందంట వైర్లెస్ ఛార్జింగ్ కోసము. దీనికోసం మనకు స్పెసిఫిక్గా లాంచ్ చేస్తారంట యాపిల్ వాళ్ళు. సో అది ఏ విధంగా ఉంటుందో. అండ్ ఇది మనకు 35 watts ఫాస్ట్ ఛార్జింగ్, 25 watts మ్యాక్సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ని సపోర్ట్ చేయబోతుంది. చూసుకుంటే మాత్రం మనకు ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ బాగానే ఉంది కానీ వచ్చేసి మనకు బ్యాటరీనే తగ్గించారు. ఇక మనకు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీంట్లో A19 Pro బయోనిక్ చిప్ సెట్ ఉంటుంది, కానీ ఇది ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో ఉన్న సేమ్ చిప్ సెట్ కాదు. దీంట్లో మనకు
జీపీయూ సింగిల్ కోర్ని కట్ చేయబోతున్నారు. ఎస్, ఒక కోర్ని డిక్రీజ్ చేసి అంటే పవర్ని డిక్రీజ్ చేసి దీంట్లో మనకు ఆ యొక్క చిప్ సెట్ని ఆఫర్ చేయబోతున్నారు. అదేవిధంగా 12 GB ర్యామ్తో వస్తుంది, DDR5 ఉంటుంది. ప్రతి ఐఫోన్ కూడా iOS 26తో రాబోతుంది. దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే మనకు 8లో 40 MP రియర్ కెమెరా, 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఈ విధంగా మనకు iPhone 17 ఎయిర్ కనిపిస్తుంది. దాంతోపాటు నెక్స్ట్ ఫోన్ వచ్చేసి iPhone 17. ఇది మనకు ఎగ్జాక్ట్ గా సేమ్ డిజైన్ భయ iPhone 16 లాగా కనిపిస్తుంది. డిజైన్ లో ఎలాంటి చేంజ్ మనకు కనిపించడం లేదు. రియర్ సైడ్ లో మనకు ఈ విధంగా కెమెరా సెటప్ కనిపిస్తుంది, కానీ కొత్త కలర్స్ లో మనకు ఈ విధంగా ఐఫోన్ రావచ్చంట. అంటే మనకు కొత్త కలర్స్ యాడ్ కాబోతున్నాయి. కలర్ చూసుకుంటే మాత్రం బాగున్నాయి. దాంతోపాటు మనకు 6.1 ఇంచెస్ కాకుండా 6.3 ఇంచెస్ సూపర్ రెటీనా XDR డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇది LTPS డిస్ప్లే కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న 120 Hz రిఫ్రెష్ రేట్ ఈసారి మనకు ఈ ఫోన్ లో కనిపించబోతుంది. చివరికి ఇచ్చేశారు. బట్ ఇది LTPO అయి ఉంటే బాగుండేది. బట్ ఇది LTPS డిస్ప్లే కాబోతుంది. ఏదో ఒకటి ఇస్తున్నారు భయ్య, బాగుంటుంది. దాంతోపాటు మనకు సిరామిక్ కోటింగ్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 3600 mAh బ్యాటరీ, 35 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 25 వాట్స్ QI2 వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్. అదేవిధంగా A19 బయోనిక్ చిప్సెట్ ఉంటుంది. 8 GB ర్యామ్తో వస్తుంది, DDR5 ఉంటుంది. ఎస్, 12 GB ర్యామ్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం లేదు. అండ్ మనకు 128 GB స్టోరేజ్ వేరియంట్ ఎయిర్లో అండ్ మనకు దీంట్లో బేస్ మోడల్స్లో కనిపిస్తుంది. ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో మనకు స్టార్టింగే 256 GB ఆఫర్ చేయబోతున్నారు. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే మనకు రియర్ సైడ్ లో 48 MP ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 8K వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ వేపర్ కూలింగ్ చాంబర్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రో అండ్ ప్రో మ్యాక్స్. ఈసారి వీటి కెమెరా డిజైన్ మారబోతుంది. అండ్ మనకు టైటానియం కాకుండా అల్యూమినియం కి తిరిగి రాబోతున్నారు. ఎస్, మనకు అల్యూమినియం ఫ్రేమ్ ఈ స్మార్ట్ ఫోన్స్ లో కనిపిస్తుంది. కొత్త కలర్స్ లో మనకు ఈ విధంగా ప్రో అండ్ ప్రో మ్యాక్స్ కనిపిస్తున్నాయి. డిజైన్ మాత్రం బాగుంది భయ్య, కెమెరా డిజైన్ నాకు బాగా నచ్చింది. దాంతోపాటు ఫీచర్స్ విషయానికి వస్తే మనకు ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో 6.3 ఇంచెస్ సూపర్ XDR LTPO డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. ప్రో మ్యాక్స్ లో మనకు 6.9 ఇంచెస్ డిస్ప్లే కనిపిస్తుంది. అండ్ ఈసారి ఈ డిస్ప్లేలో యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ ఉంటుంది. జస్ట్ లైక్ శాంసంగ్ యొక్క S సిరీస్లో ఉన్నట్టు మనకు దీంట్లో కూడా యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాత్రం కొంచెం ఇన్నోవేటివే, బాగుంటుంది. దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే ప్రోలో మనకు ఆఫర్ చేస్తుంది 3700 mAh బ్యాటరీ, 35 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వరకు సపోర్ట్ కనిపిస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ మనకు 25 వాట్స్ ఆఫర్ చేస్తున్నారు. బట్ ప్రో మ్యాక్స్లో మనకు 5000 mAh బ్యాటరీ వరకు వచ్చే అవకాశం ఉందంట. లేదంటే మాత్రం మనకు 4700 mAh బ్యాటరీ మేబీ కనిపించవచ్చు. బట్ మీరు నోటీస్ చేస్తే బ్యాటరీ లైఫ్ మనకు ఐఫోన్స్లో మేజర్గా కనిపించే డ్రాబ్యాక్ భయ. బట్ ఈసారి మనకు బ్యాటరీ లైఫ్ పెంచితే బాగుండేది. అట్లీస్ట్ మనకు ప్రో మ్యాక్స్లో అయినా 5000 mAh బ్యాటరీ ఇస్తే మార్కెట్లో ఆ స్టాండర్డ్ని టచ్ అయ్యే విధంగా ఉంటుంది. బికాజ్ మనకు రీసెంట్గా ఉంది కదా గూగుల్ పిక్సెల్ 10 Pro XL, దీని బ్యాటరీ లైఫ్ మాత్రం చాలా ఇంప్రెసివ్ భయ్య. ఇది మనకు ఆన్ స్క్రీన్ టైం చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్గా 10 to 12 అవర్స్ స్క్రీన్ టైం మనకు ఆఫర్ చేస్తుంది. అది జస్ట్ బ్యాటరీ వల్లనే పాసిబుల్ అయింది. పెద్ద బ్యాటరీ ఉంది కాబట్టి పాసిబుల్ అయింది. ఇదే విధంగా iPhone 17 Pro Maxలో కూడా ఉంటే బాగుండేది. బట్ చూడాలి, వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. మొత్తానికి ఇది మాత్రం మనకు బ్యాటరీ లైఫ్ ఐఫోన్స్లో పెద్ద డ్రాబ్యాక్ భయ. స్టార్టింగ్లో బాగానే ఉంటాయి, కానీ ఆఫ్టర్ 3-4 months మనకు బ్యాటరీ హెల్త్ పడిపోతుంది. అదేవిధంగా బ్యాటరీ లైఫ్ కూడా తగ్గిపోతుంది. ఇది మేజర్గా కనిపించే డ్రాబ్యాక్. అది కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. అట్లీస్ట్ ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో అయినా వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. ఇక చిప్సెట్ విషయానికి వస్తే ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో లేటెస్ట్ A19 Pro బయానిక్ చిప్సెట్ కనిపిస్తుంది. పవర్ఫుల్ చిప్సెట్ భయ్య. అండ్ దీంతో మేబీ మనకు ఒక మ్యాక్బుక్ కూడా రావచ్చంట బడ్జెట్లో. 50,000 to 60,000 రేంజ్లో వస్తుందని చెప్తున్నారు. అలా వస్తే బాగానే ఉంటుంది. బడ్జెట్లో మనకు ఈ యొక్క చిప్సెట్తో మ్యాక్బుక్ అంటే అది పవర్ఫుల్గానే ఉంటుందన్నమాట. ఇక దాంతో ర్యామ్ విషయానికి వస్తే మనకు 12 GB ర్యామ్ ఈ ఐఫోన్స్లో కనిపిస్తుంది. స్టోరేజ్ విషయానికి వస్తే మనకు బేస్ వేరియంట్ 256 GB ప్రొవైడ్ చేయబోతారు. అప్ టు మీకు 2 TB వరకు వచ్చే అవకాశం ఉంది భయ్య. 1 TB కాకుండా 2 TB వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక దాంతోపాటు OS విషయానికి వస్తే మీకు తెలిసిందే iOS 26 ఈ ఐఫోన్స్లో కనిపిస్తుంది. అండ్ మనకు వేపర్ కూలింగ్ ఛాంబర్, ఎస్, లార్జ్ అండ్ బెటర్ వేపర్ కూలింగ్ ఛాంబర్ ఈసారి మనకు ఈ ప్రో వేరియంట్స్లో కనిపించబోతుంది. ఇదే ఈ ఈవెంట్కి హైలైట్ కాబోతుంది. బికాస్ లాస్ట్ టైం మీరు నోటీస్ చేస్తే ప్రతి ఐఫోన్ కూడా వేడైపోయేది. బట్ అలాంటి ప్రాబ్లం మనకు ఈసారి రాబోతున్న ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో కనిపించదు అనమాట. ఇది మాత్రం మంచి స్టెప్పే. దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే మనకు రియర్ సైడ్లో ప్రతిదీ కూడా 48 మెగాపిక్సెల్ సెన్సార్ కాబోతుంది. అంటే
48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 48 మెగాపిక్సెల్ టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా ఉంటుందంట. 3 కూడా మనకు 48 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటున్నాయి. అదేవిధంగా మనకు 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కనిపిస్తుంది. దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఇంతకుముందు చెప్పినట్టు మనకు 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మనకు ఈసారి ప్రతి ఐఫోన్లో కూడా కనిపిస్తుంది. చూసుకుంటే మాత్రం మనకు ఒక ముక్కలో చెప్పాలంటే కొత్తగా రాబోతున్న ఐఫోన్ 17 సిరీస్ని జస్టిఫై చేయాలి అంటే కొత్త కెమెరా డిజైన్, వేపర్ కూలింగ్ ఛాంబర్ అండ్ ఐఫోన్ 17 ఎయిర్, దాంతోపాటు 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇవే భయ్యా ఇంప్రూవ్మెంట్స్. ఇక ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే మనకు ఐఫోన్ 17 90,000, 17 ఎయిర్ 1 lakh, 17 ప్రో 1,35,000, ప్రో మ్యాక్స్ చూసుకుంటే మనకు 1,65,000 రూపీస్లో కనిపించబోతుంది. అంటే ప్రైస్ ట్యాగ్ పెరిగింది. చూసుకుంటే మాత్రం మనకు ఈ ఫీచర్స్తో ప్రైస్ ట్యాగ్ పెంచారు. వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది ఫోన్ జస్టిఫై చేస్తుందా లేదా. స్టిల్ చాలామంది ఐఫోన్స్ని బై చేస్తారు, బికాజ్ యాపిల్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి బై చేస్తారు. అండ్ కొంతమంది రిచ్ కిడ్స్ కూడా ఉంటారు, వాళ్ళైతే బ్లైండ్గా ఫోన్స్ని బై చేస్తారు. ఆ ఫోన్లో అప్డేట్ ఉందా లేదా అది కూడా నోటీస్ చేయరు, వచ్చిందా బై చేద్దామా అది మాత్రం ఉంటుంది, బికాజ్ వాళ్ళు రిచ్ కిడ్ కాబట్టి. మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకుందాం అనుకుంటే ఈఎంఐ ఆప్షన్. అండ్ మన ఇండియా మార్కెట్లో ఎక్కువ సెల్ అవుతున్న ఐఫోన్స్ ఈఎంఐలోనే. 90% పీపుల్ ఐఫోన్ని ఈఎంఐలోనే బై చేస్తున్నారు భయ్య. అంటే ఆల్మోస్ట్గా అందరు కూడా మన లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మాత్రమే. అప్పటికి కూడా చాలామంది అఫోర్డ్ చేయలేరు అలాంటి వాళ్ళు. చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో. ఈసారి అయినా ఐఫోన్ బై చేద్దామా, ట్రై చేద్దాం ఏ విధంగా ఉంటుందో, అదృష్టం చూడాలి. మొత్తానికైతే ఇవేనండి ఐఫోన్ 17 సిరీస్. మరి వీటిలో మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు? ప్రైస్ ట్యాగ్ నచ్చిందా, డిజైన్ నచ్చిందా, కొత్తగా రాబోతున్న ఫీచర్స్ ఏమైనా మీకు డిఫరెన్స్ని కనిపించాయా, నచ్చాయా, మీ అభిప్రాయం ఏమిటి ఇప్పుడు కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.